వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది కూడా వెయిట్ లాస్ ఎక్కడ చూసినా ఇప్పుడు వెయిట్ లాస్ సూత్రమే నడుస్తూ ఉంది. ఎందుకంటే అది కూడా వెయిట్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు సర్వరోగాలు వస్తూ ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్క డాక్టర్ చెప్తూ ఉంటారు. కానీ ఈ వెయిట్ లాస్లో రకాలు ఉన్నాయి. సో క్రాష్ డైట్ అని చెప్పేసి, వన్ మీల్ డైట్ అని చెప్పేసి, అదేవిధంగా వాటర్తో కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక కొత్త థెరపీ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అంటే కేవలం వాటర్ తాగుతూనే నిజంగానే వెయిట్ లాస్ అవ్వచ్చా? అవ్వలేమా? ఒకవేళ వాటర్తో మాత్రమే వెయిట్ లాస్ అయితే మన బాడీకి ఏమైనా డ్యామేజ్ అయ్యే విధంగా ఉంటుందా? వీటి గురించి తెలుసుకుందాం. మనతో ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, వెయిట్ లాస్ వాటర్తో కూడా అవ్వచ్చు అని చెప్పేసి ఒక ఆర్టికల్ చదివాను, ఒక వీడియో కూడా ఉంది సోషల్ మీడియాలో. మస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మరి మన బాడీకి పోషకాలు అందాలి, అవి అందాలంటే అన్ని రకాల ఫ్రూట్స్ కావచ్చు, ఆహారం తినాలి అంటుంటారు. మరి వాటర్ తాగొచ్చు అండి? వాటర్ తాగొచ్చు, తాగాలి వాటర్. కానీ వాటర్ తోటి వెయిట్ లాస్ అవ్వాలి అనేసి మీరు ఇట్లా పర్టికులారిటీ పెట్టుకొని చేస్తున్నారు అనుకోండి, తగ్గుతుంది. నీళ్ళు తాగితే బరువు తగ్గుతుంది, గాలి తింటే కూడా బరువు తగ్గుతుంది. అవునా కాదా? అవును. మీరు ఒక దాంట్లో ఏం చేస్తున్నారు, మీరు ఏం తింటలేరు. అంటే మంచి డైటీషియన్లు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు డైటీషియన్కి ముందు వెళ్ళి చెప్తారు. ఇప్పుడు నా దగ్గరికి కూడా వస్తారు. మన దగ్గరకు వచ్చి, సార్ 2 నెలల్లో నాది పెళ్ళి ఉంది, కాలేజ్ టైంలో నాది వేస్ట్ సైజ్ ఏమో 32 ఉండే, ఓకే, ఇప్పుడు 38, 40కి వచ్చింది. ఇప్పుడు పెళ్లి అయినప్పుడు వరకు నేను మళ్ళీ 32కి రావాలి. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ పెరగచ్చు. పెళ్లి ఫోటోలు అవసరం ఉంటది వాళ్ళకి. మనం దండం పెట్టి మనతోటి కాదు సార్, రామ్ రామ్ అని చెప్పేస్తాం. ఓకే. ఎందుకు అంటే క్రాష్ డైట్ కానీ, ఈ నీళ్లు తాగి బరువు తగ్గడం కానీ, గాలి తిని బరువు తగ్గడం కానీ, ఏంది ఇదంతా? నాకు మనిషి తిననికి బతుకుతాడా, బతకనికి తింటాడా? మీరు చెప్పండి. బ్రతకడానికి తినాలి, బతకడానికి తినాలి. ఈ ఒక్కటి మనం నేర్చుకుంటే బరువు తగ్గుతుంది. ఓకే ఓకే. ఎందుకు? ఇప్పుడు నీళ్ళు తాగడం, ఏం తినకపోవడం, ఇట్లా కొందరికి ప్రాణం మీద కూడా ప్రమాదం అయింది. ఓకే ఓకే. మీరు కొట్టేసి చూడండి. ఇప్పుడు ఎవరైతే వీడియోలు చూస్తున్నారో కొట్టేసి చూడండి మీరు, ఏముంది అసలు కథ ఇది అనేసి. దీనివల్ల ఏమైనా అయిందా, ఎవరికన్నా అయిందా అనేసి వెతకండి మీరు. మీకు అప్పుడు తెలుస్తుంది ఇట్లా తాగి జనాలకు ఏమేమైంది అనేసి. ఓకే. ఇంకోటి మనకు ఏం గుర్తు పెట్టుకోవాలంటే, మనకు ఏది మన ఆశ సంపుకోవద్దు. మనం ఏ ఆశని సంపుకోవద్దు. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, జీర్ణ వ్యవస్థ ఉంటుంది. జీర్ణం అవ్వాలి అంటే గట్ హెల్త్ మంచిగా ఉండాలి. అవును. గట్ హెల్త్ మంచిగా ఉండాలి అంటే దాంట్లో ఏదోటి పోతూనే ఉండాలి కదా. ఇప్పుడు ఓన్లీ వాటర్ తీసుకుంటే మినరల్స్, ఐడైన్స్ ఇవి మాత్రమే వెళ్తాయి అండి? ఇంకా మరి పోషకాలు ఎట్లా వెళ్తాయి? అరే ఏం పోదు. మినరల్స్ అంటే ఇప్పుడు ఒక నదిలో ఒక మినరల్ ఎక్కువ ఉంటుంది, ఇంకో నదిలో ఇంకో మినరల్ ఎక్కువ ఉంటుంది. మనకు మినరల్స్ తోటి కడుపు నిండదు, ఎనర్జీ ప్రొడ్యూస్ కాదు, ఏం పని చేయనీకి రాదు. క్రాష్ డైట్లు, ర్యాపిడ్ వెయిట్ లాస్ అయ్యి ఏమవుతుంది, సడన్ గా బ్రెయిన్ లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. మజిల్ ట్విచింగ్లు స్టార్ట్ అవుతాయి. మళ్ళా దాని తర్వాత యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది, నిద్ర పోతుంది. ఓకే. ఇప్పుడు ఇన్పుటే లేదు, అవుట్పుట్ ఉంటుందా? మోషనే రాదు. అవునా కాదా? అవును. అప్పుడు మలబద్ధకం ఫ్యూచర్ లో అయిపోతుంది. అయితే ఎన్నో సైడ్ ఎఫెక్ట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. మళ్ళా ఇంకోటి మీరు ఒకటి చూడండి, మనం ఏం చెప్తాం, గులాబ్ జామ్ తినాలనిపిస్తుందా, తిను. పూతరేకులు తినాలనిపిస్తుందా, తిను. అంటే మనసుకి ఏం అనిపిస్తుంది అది చేస్తూ కూడా బరువు తగ్గించుకోవచ్చు. ఓకే. చేతన్ రాజు గారి డైట్ ప్లాన్ ఇది? నాది డైట్ ప్లాన్ అనేసి లేదు, కానీ ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఎందుకు అంటే మనం ఒకటి రియలైజ్ చేసుకోవాలి, ఏంది, షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, ఆటోఇమ్యూన్ ప్రాబ్లం ఉందా, పీసీఓడి ఉందా, ఇట్లా ఒక మెనూ కార్డ్ ఉంటుంది రోగాలది. ఈ వీటిలో ఏదైనా ఉంది, దానివల్ల వెయిట్ లాస్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఆ రోగం వల్ల వెయిట్ లాస్ అవుతలేదు అనుకోండి, అప్పుడు మీరు హోమియోపతి వైద్యం వాడండి, మీకు రోగం తగ్గుతుంది. దాంతో పాటు బరువు తగ్గించడానికి కూడా, మెటబాలిజం కూడా పెంచడానికి కూడా మనం మందులు ఇస్తాం. హోమియోపతితో వెయిట్ లాస్ అవ్వచ్చు అండి? అవును. మెడిసిన్స్ ఉన్నాయా వెయిట్ లాస్ కి? చచ్చిపోయిన మనిషికి మళ్ళా బతుకు తీసుకురావడం ఒకటి సాధ్యం కాదు. ఓకే. అబద్ధాలు మనం ఏది చెప్పము. ఓకే. మనం ఉన్నది నిజం చెప్తాం. ఎందుకంటే
ఇప్పుడు ఖచ్చితంగా ఉంది దీనికి ఉందా మీ దాంట్లో అని మీరు అడిగారు అనుకోండి, Yes. నేను ఒకటే చెప్తాను, నాకు తెలియదు, ఓకే. నాకు తెలియదు. కానీ ఇది తగ్గదు అని కూడా నేను చెప్పొద్దు కదా. అంటే మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ చేశారా? తగ్గారా వెయిట్? అవును, నేనే తగ్గినా కదా. ఇప్పుడు ఒక 6 నెలల బ్యాక్ మీతోటే వీడియోలు చేస్తుండే కదా నేను. ఇప్పుడు ఆ వీడియోలు తీసి చూడండి మీరు. ఓకే. అంటే హోమియోపతి మందులు వాడి అవును, తగ్గారా? వాడినా ఓకే. వాడినా అయితే తగ్గినా ఉన్నట్లే మరి వెయిట్ లాస్ కి. ఉంటది. అయితే ఏందంటే మనం ఏది ఇట్లా ఖచ్చితంగా అవుతుంది అనేసి మనది మెడికల్ ప్రాక్టీస్, మనది డాక్టర్ ప్రాక్టీస్ చేస్తుండు అని ఎందుకు చెప్తారు? డాక్టర్ yes, పర్ఫెక్ట్ ఉన్నాడు అని ఎందుకు చెప్పరు? ఎందుకంటే మనం విత్ టైం నేర్చుకుంటాం, మనం ప్రాక్టీసే చేస్తాం. మనం ఆస్ట్రాలజర్ కూడా కాదు, ఖాయం ఇది అవుతుంది అనేసి మనం మందు ఇవ్వడం వరకే, తగ్గించే మందు బాధ్యత ఇవ్వడం దేవుడిది. వరకు మన పని, Yes. రెస్ట్ అంతా దేవుడి దయ. Yes. ఎందుకు చేతన్ రాజు గారి వీడియోలో ఎప్పుడు అంతా దేవుందయా మందు ఇవ్వడం వరకే అని అంటుంటారు? అంటే మందు మీద నమ్మకం లేదా, లేదంటే దేవుని మీద ఎక్కువ నమ్మకమా? దేవుడి మీద ఎక్కువ నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. Hmm. నేను ఇంకోటి ఏం నమ్ముతా అంటే అన్నిటికన్నా సర్వస్వం దేవుడే. Yes. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న, థైరాయిడ్ వ్యాధి ఉన్న, మనం ఎవరు బై చెప్పడానికి తగ్గదు అనేసి? దేవుడి ఆశీర్వాదంతో క్యాన్సర్లే తగ్గినాయి కదా. Yes, yes, yes. ఈ బరువు ఏంది? హెల్దీ వెయిట్ లాస్ ఉంటుందా సార్ హోమియోపతిలో? అంటే ఒకేసారి హెల్దీ వెయిట్ లాస్ అంటే అసలు నెలకి ఎన్ని కేజీలు తగ్గాలి? నెలకు ఎన్ని కేజీలు కాదు, 12 నెలల్లో 12 కేజీలు తగ్గితే అది హెల్దీ వెయిట్ లాస్. అంటే నెలకు 1 కేజీనేనా సార్? అరే ఇది మనం మార్కెట్ లో ఇట్లా కొనలేం కదా, ఒక 5 కిలో వెయిట్ లాస్ అని కొనలేం కదా. ఓకే. ఇట్లానే మనం పోయి ఇట్లా నిల్చున్నారే నా బరువు తీసుకురా పోయి 100 రూపాయలు బరువు అట్లా కూడా అమ్మలేం కదా. Yes, yes, yes. అయితే ఏందంటే మనము మెటబాలిజం ని డిస్టర్బ్ చేయకుండా, మన డయట్ ని డిస్టర్బ్ చేయకుండా, మన మనసులో ఉన్న ఆశల్ని సంపకుండా బరువు తగ్గించుకోవాలి. ఓకే. ఏం చేయాలి? ఇప్పుడు ఏం రోగం లేదు మనకు, ఏం రోగం లేదు, బరువు తగ్గట్లేదు, జర ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కూడా బరువు తగ్గట్లేదు. Yes, yes, yes. అంటే ఏంది అర్థం? మనకు మందు అవసరం. Yes, yes. అది కాకుండా ఫిజికల్ యాక్టివిటీ లేదు, మళ్ళా బరువు తగ్గట్లేదు, ఏం రోగం లేదు అంటే ఏంది అర్థం? ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ లేదు. ఓకే, ఓకే. మీకు ఎంత అవసరం మీరు దానికన్నా ఎక్కువ తింటున్నారు. Yes, yes, yes. కడుపు నిండా కన్నా ఎక్కువ తింటున్నారు మీరు, అవునా కాదా? అందుకే వెయిట్ అవును. లాస్ అయితే లేదు కదా. తినాల్సిన దాంట్లో హాఫ్ తినాలి. హాఫ్ తినండి, హాఫ్ తిని చూడండి దానికి అవుతుందా లేదా. Okay. దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మార్నింగ్ 8 దోశలు తింటా, మధ్యాహ్నం కిలో బిర్యానీ తెచ్చుకుంటా. ఇప్పుడు కేజీ ప్రకారం కూడా అవును, అమ్ముతుండ్రు అవును. బిర్యానీ. అంటే ఏంది? ఇట్లా కేజీ తినగానే బరువు కూడా 1 కిలో పెరుగుతుంది కదా, Yes, yes, yes. అవునా కదా? అవును. అట్లానే 10 రోజులు చేసి తినేసి చూస్తే 5 కిలో వెయిట్ పెరిగిపోతుంది. Yes, yes, yes. ఎందుకంటే సగం డిపాజిట్ అవుతుంది, వేస్ట్ ఏమో బయటికి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే కేజీ బిర్యానీ, ఏం లాభం అట్లా చేసి? అయితే అది చేయకండి. ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి. చేతన్ రాజు గారు అంటేనే హోమ్ రెమెడీ ఉంటుంది ఖచ్చితంగా. ఈ వెయిట్ లాస్ అవ్వడం కోసము ఎట్లాంటి హోమ్ రెమెడీ చెప్తారండి? ఎటువంటి హోమ్ రెమెడీ చెప్తానంటే, ఫస్ట్ తినేది సగం తినండి. దాని నెక్స్ట్ ఏంటంటే 1 స్పూన్ జీలకర్ర, ఓకే. 1 స్పూన్ సోంపు, ఓ పావు చెంచా వాము, ఓకే. 1 స్పూన్ ధనియా గింజలు వాటర్లో బాయిల్ చేయండి. ఓకే. వాటర్లో బాయిల్ చేసి ఫిల్టర్ చేసి తాగండి. బరువు తగ్గుతుంది, ఇది హెల్ప్ చేస్తుంది దానికి. ఓన్లీ ఇదే చేసి నేను మొత్తం రోజు ల్యాప్టాప్ మీద 16 గంటలు పనిచేస్తా, పడుకుంటా, మళ్ళా లేస్తా, పనిచేస్తా అంతే నడవదు. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి, డయట్ కూడా కొంచెం మార్చుకోవాలి. ఎస్, ఎస్. ఇది మొత్తానికి ఏంటంటే తెలిసి తెలియని డైట్లు చేశారంటే మాత్రం అది ప్రాణాల మీదకే వచ్చే విధంగా ఉంటుంది. సో హోమియోపతిలో అయితే ది బెస్ట్ వెయిట్ లాస్ మెడిసిన్స్ ఉన్నాయి, కానీ ఇది హెల్దీ వెయిట్ లాస్ అంటే నెలకి 1 కేజీ మాత్రమే తగ్గే విధంగా ఉంటుంది. అదేవిధంగా దీని నుంచి వచ్చే ఏదైనా రోగాలు ఉన్నా వాటిని కూడా ట్రీట్ చేస్తుంది ఈ హోమియోపతి అని డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.